హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. తెలంగాణ రాష్ట్రంలో ఐసెట్ 2025 రాసే విద్యార్థులకు ఎగ్జామ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికీ కూడా చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఐసెట్ కౌన్సిలింగ్ వరకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఫస్ట్ మీరు మీ హాల్ టికెట్ పైన మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ కరెక్ట్ ప్రింట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఏమైనా ఎర్రర్స్ ఉంటే హెల్ప్లైన్ సెంటర్కి కాంటాక్ట్ అవ్వమని చెప్తున్నారు. మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు గేట్ దగ్గర మీరు హాల్ టికెట్స్ అయితే చూపిస్తేనే లోపలికి అలో చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళవలసిన థింగ్స్: ద క్యాండిడేట్ షల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లూ పెన్ ఆర్ బ్లాక్ పెన్ ఒకటి, హాల్ టికెటు, ఒరిజినల్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ. సో ఒక పెన్ను, హాల్ టికెటు, ఒక ఐడి కార్డు తీసుకెళ్ళండి. నెక్స్ట్, మార్నింగ్ సెషన్ వాళ్ళు మనకు ఎగ్జామ్ టైం కంటే ఒక గంటన్నర ముందే ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కనుక లైన్ కట్టించి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత థంబ్ ఇంప్రెషన్ అనేది తీసుకుంటారు కనుక దానికి సమయం పడుతుంది. మార్నింగ్ సెషన్ వాళ్ళు 8:30 వరకు సెంటర్ దగ్గర ఉండాలి. 8:30 నుంచి లోపలికి అలో చేస్తారు. మధ్యాహ్నం సెషన్ వాళ్ళు 1 o'clock వరకు మీరు సెంటర్ దగ్గర ఉండాలి. మార్నింగ్ సెషన్ వాళ్ళకి 9:15కే గేట్ క్లోజ్ అవుతుంది, తర్వాత మళ్ళీ ఓపెన్ చేయరు. ఆఫ్టర్నూన్ సెషన్ వాళ్ళకి 2:15కి గేట్ క్లోజ్ అవుతుంది. నో క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ ఆఫ్టర్ గేట్ క్లోజర్. అర్థమైందా? మార్నింగ్ 9:15 వరకు గేట్ క్లోజ్ అవుతుంది 10 o'clock ఎగ్జామ్కు. ఆఫ్టర్నూన్ 2:15కే క్లోజ్ అవుతుంది. మీరు 8:30 మార్నింగ్ సెషన్ వాళ్ళు 8:30 వరకు ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండి ఆఫ్టర్నూన్ వాళ్ళకు 1 o'clock వరకు ఉండండి. నెక్స్ట్, ఇన్విజిలేటర్ ఏమైతే చెప్తుందో ఆ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ ఫాలో అవ్వండి. స్క్రీన్ ఇన్స్ట్రక్షన్ లాగిన్ అవ్వడానికి కూడా ఇన్విజిలేటర్ చెప్తారు, కరెక్ట్ ఫాలో అయ్యి మీరు కరెక్ట్గా ఓపెన్ చేసుకోండి. మీ కంప్యూటర్ కనుక కరెక్ట్ పని చేయలేదనుకోండి, వెంటనే మీరు అక్కడ ఉన్న హయ్యర్ అథారిటీస్కి చెప్పండి. ఫస్ట్ మీరు ఓపెన్ చేస్తారు కదా, ఇట్లా చెక్ చేసుకోండి. కంప్యూటరు, మౌస్ అవన్నీ చెక్ చేసుకోండి. మీరు క్యాలిక్యులేటర్స్ కానీ, ల్యాప్ టేబుల్స్ కానీ, సెల్ ఫోను, డిజిటల్ వాచెస్ ఏవి లోపల తీసుకెళ్ళడానికి అవకాశం లేదు. వాచ్ అంటారా, ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కనుక టైమర్లో అక్కడ డిస్ప్లే అవుతుంటుంది ఎంత టైం మిగిలి ఉందని ఎగ్జామ్కి. అన్ఫేరు ఏమన్నా యాక్ట్స్ ఏమైనా చేయకండి, కరెక్ట్గా ఉండండి అని చెప్తున్నారు. అంటే పేపర్ చీటింగ్ కానీ అట్లాంటివి. ఎన్ష్యూర్ సేఫ్టీ ఆఫ్ యువర్ పర్సనల్ బిలాంగింగ్స్. ద టెస్ట్ సెంటర్ విల్ నాట్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ లాస్ ఆర్ డ్యామేజ్. మీరు ఏమైనా మంచి ఐటమ్స్ తెచ్చుకొని పోతే సెంటర్ వాళ్ళకైతే అవకాశం లేదు. ఇవి రూల్స్. మీరు చేయాల్సిందల్లా మీ హాల్ టికెట్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా, లేకుంటే హెల్ప్లైన్ సెంటర్కి అఫీషియల్ వెబ్సైట్లో హెల్ప్లైన్ సెంటర్ నేమ్స్ ఉంటాయి, అవి చూసుకోండి. మార్నింగ్ వాళ్ళు 8:30కి పోయి ఆఫ్టర్నూన్ వాళ్ళు 1 o'clock వరకు వెళ్ళండి. మార్నింగ్ వాళ్ళకు 9:15 తర్వాత అలో చేయరు, ఆఫ్టర్నూన్ వాళ్ళకు 2:15 తర్వాత అలో చేయరు. మీరు తీసుకెళ్ళవలసింది ఒక పెన్ను, హాల్ టికెట్, ఒరిజినల్ ఐడెంటిటీ కార్డ్, ఆధార్ కానీ పాన్ కానీ పాస్పోర్ట్ కానీ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ. ఇక చాలామంది అప్లికేషన్ ఫామ్ గురించి అడుగుతారు కదా, అప్లికేషన్ ఫామ్ మీద ఫోటో పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఆర్ మీ ప్రిన్సిపల్ సైన్ పెట్టించుకోవాలి. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడైతే మెన్షన్ చేయలేదు తీసుకురమ్మని హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్స్లో. మీ హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్ కూడా చూసుకోండి. మీకు ఫోటో పెట్టి గెస్టెడ్ ఆఫీసర్ సైను మీకు అవైలబిలిటీలో ఉంటే పెట్టి తీసుకపోతే ప్రాబ్లం ఏం లేదు. తీసుకపోకుంటేనే ఒకవేళ అడిగితే ప్రాబ్లం కనుక గెస్టెడ్ ఆఫీసర్ ఏంటంటే గ్రీన్ పెన్ సైను. గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళు, ఈ ఏమంటారు వెటర్నరీ హాస్పిటల్స్ ఉంటాయి కదా, పశువుల హాస్పిటల్ అట్లాంటివి ఉంటాయి కదా విలేజ్లో, ఎవరైనా గ్రీన్ పెన్ సైన్ పెట్టే హయ్యర్ అథారిటీతోని ఎవరితోనైనా సైన్ పెట్టించుకోవచ్చు. గెస్టెడ్ ఆఫీసర్ సైన్ అంటే గ్రీన్ పెన్ ఎవరైతే పెడతారో వాళ్ళే. సో మీకు అవైలబిలిటీలో ఉంటే అప్లికేషన్ ఫామ్ మీద గెస్టెడ్ సైన్ కూడా తీసుకొని వెళ్ళండి. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.